ఇంకా వేరే ఊరు నుండి మన ఊరికి వస్తుంటే ఆ ఫీలింగే వేరు. నార్త్ నుండి సౌత్కి వస్తుంటే నా ఫీలింగ్ అలాగే ఉంది. ఇప్పుడే ట్రైన్ దిగాను. ఇంకా ఈ ట్రైన్ అయితే మొత్తం ఇక్కడతో క్లోజ్ అనమాట. అందుకే విండోస్ అన్ని వేసారు, లైట్లు కట్టేశారు. ఇది ఇప్పుడు వెళ్ళిపోగానే మన ట్రైన్ అయితే ఈ ప్లాట్ఫామ్ లోకి వస్తుంది. మొహం అయితే ఒక రోజంతా స్నానం చేయలేదు కదా, జిడ్డు కారిపోతుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు తల స్నానం చేద్దామా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఆ రైల్వే స్టేషన్ లో, ఆ ట్రైన్స్ లో ఉండి. నా ఫోన్ లో అయితే ఛార్జింగ్ అయిపోయింది. పక్కన ఛార్జర్ పాయింట్ ఉంటే పెట్టుకుంటున్నాను. ఈవెన్ ట్రైన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే వాళ్ళు కూడా గుట్కాలు నమ్ముతున్నారు. ఇంకా వీళ్ళని ఏమన్నా నాకు అర్థం కాలే. వాళ్ళకి సాంప్రదాయమో ఏమో కానీ నాకు తెలియలేదు. అసలు ట్రైన్ లో ఫేస్ వాష్ చేసుకోవడానికి కూడా వాటర్ ముట్టుకోబుద్ది కాలేదు. ఇంకా భీమవరం అయితే వెళ్ళిపోతున్నాను ట్రైన్ ఎక్కి. అసలు లోకల్ ట్రైన్స్ లో ఉండే కంఫర్టే వేరు. చక్కగా అలా కూర్చుంటే బయట వర్షం పడుతుంది. అసలు ఆ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో, పొలాల్లోంచి వెళ్తుంటే. మొత్తానికి నేను ఎక్కడికి వెళ్ళానో మీకు తెలియదు కదూ. తెలియకపోతే ఒకసారి మన ఛానల్లో ఉంటే విజిట్ చేయండి. వీడియో పిడిచారదు ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ పన్నంగా. అంటే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయమని చెప్తున్నాను. థ్యాంక్ యూ.